పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో ఉన్నటువంటి అతి పవిత్రమైన క్షేత్రం కూష్పాద క్షేత్రం అండి. ఈ క్షేత్రంలోనే గౌతమ మహర్షి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు ఆచరించారని స్థల పురాణంలో చెప్పబడుతుందన్నమాట. గౌతమ మహర్షి ఆశ్రమం ఇక్కడ ఉండేటప్పుడు 1,00,000 గోవుల్ని సేవిస్తూ కాలం గడుపుతూ ఉండేవారటండి. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లోని కరువు కాటకాలు సంభవించినప్పుడు ఆయన తపోశక్తితోని ఆ గ్రామాన్ని సస్యశ్యామలం చేయడంతో అందరూ సుభిక్షంగా ఉండేవారంట. పడని వారు అక్కడ ఒక మాయాగోవుని సృష్టించి పంటల మీదకి వదిలేరటండి. అది పంటల్ని నాశనం చేసినప్పుడు గౌతమ మహర్షి చూసి ఆగ్రహించి ఒక దర్భని తీసి దాని మీద విదిలించారు. ఆ విదిలించడంతో ఆ గో మృత్యువాత పడిందనమాట. మృత్యువాత పడడంతో గౌతమ మహర్షి చూసి చాలా బాధపడి తనకి గోహత్య పాతకం చుట్టుకుందని నాసిక్ త్రయంబకం వెళ్ళి అక్కడ త్రయంబకేశ్వరుని కోసం తపమాచరించారటండి. దాంతో కరుణించిన త్రయంబకేశ్వరుడు స్వామి ప్రత్యక్షమయ్యి తన గోహత్య పాతకాన్ని నిర్మూలించారనమాట. దాంతో అక్కడ ఒక గంగను, వృద్ధ గంగను ఆయనకి వరంగా ప్రసాదించారనమాట. వృద్ధ గంగ ఇప్పుడు మనకి గోదావరి గౌతమి కింద మారిందనమాట. కాబట్టి ఇది చాలా పవిత్రమైన క్షేత్రం. ఇక్కడికి వెళ్తే వాళ్ళకు ఉండే పాపాలని పోతాయని చాలా నమ్మకం అన్నమాట. ఇక్కడ స్వామివారు బాలా త్రిపుర సుందరేశ్ అయితే సుందరేశ్వర స్వామి కింద కొలువై ఉన్నారండి. అంతేకాకుండా ఈ ఆలయం పక్కన చుట్టుపక్కల చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. భక్తులు ఇక్కడికి వచ్చి మొట్టమొదటిగా గోదావరి నదిలో స్నానం ఆచరించి గుళ్ళని సందర్శించుకొని పునీతులు అవుతున్నారండి. మీకు ఎప్పుడైనా కుదిరితే కనుక తప్పకుండా వెళ్ళడం మర్చిపోవద్దు.